గైస్, సముద్రం మధ్యలో వేల టన్నుల బరువు ఉండే ఒక భారీ కార్గో షిప్ నెమ్మదిగా ముందుకు వెళ్తుంది. బయట నుంచి చూస్తే మనకు కనిపించేది కేవలం ఒక భారీ నౌక, దాని మీద వరుసగా పేర్చిన వేల కంటైనర్లు. కానీ ఆ ఇనుప శరీరం లోపల ఏం జరుగుతుందో చూస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఈ షిప్ ని ముందుకు నడిపించే ఇంజన్ సాధారణ ఇంజన్ కాదు. దాని ఒక్క పిస్టన్ బరువే కొన్ని వేల టన్నుల ఉంటుంది. కొన్ని ఇంజన్లు అయితే 4-5 అంతస్తుల భవనం అంత ఎత్తు వరకు ఉంటాయి. ఇంత పెద్ద మషిన్ ఎలా పనిచేస్తుంది, మరియు అంతకంటే ముఖ్యమైనది, సముద్రంలో ప్రయాణిస్తున్నప్పుడు దీన్ని ఎందుకు పదే పదే ఆపరు? కారు నడిపిన తర్వాత మనం ఇంటికి చేరుకుంటే ఇంజన్ ని ఆఫ్ చేస్తాం, కానీ ఒక భారీ కార్గో షిప్ విషయంలో మాత్రం పరిస్థితి పూర్తిగా వేరుగా ఉంటుంది. అసలు కారణం తెలుసుకోవాలంటే మనం షిప్ పైభాగం నుంచి దాని గుండె దగ్గరికి వెళ్ళాలి. అదే ఇంజన్ రూమ్. ఇక్కడ ఉండే మెయిన్ ఇంజన్ చూస్తే మొదటిసారి చూసిన వాళ్ళకి అది ఇంజన్ లా కూడా కనిపించదు. అది ఓ భారీ ఇండస్ట్రియల్ మెషిన్ లా కనిపిస్తుంది. ఒక్క సిలిండర్ మనిషి ఎత్తు కంటే ఎన్నో రెట్లు పెద్దగా ఉంటుంది. ఆ పిస్టన్ పైకి కిందకి కదులుతూ ఉంటుంది. సిలిండర్ లోకి గాలిని బలంగా కుదిస్తారు. ఆ తర్వాత ఫ్యూల్ ని ఇంజెక్ట్ చేసి మండిస్తారు. ఈ కంబషన్ వల్ల ఏర్పడే భారీ ప్రెషర్ పిస్టన్ ని కిందకి నెడుతుంది. ఆ శక్తి కనెక్టింగ్ రాడ్ ద్వారా క్రాంక్ షాఫ్ట్ ని చేరుతుంది. క్రాంక్ షాఫ్ట్ అనేది తిరుగుతుంది. ఆ రొటేషన్ చివరికి భారీ ప్రొపెల్లర్ ని తిప్పుతుంది. ఈ ప్రొపెల్లర్ నీటిని వెనక్కి బలంగా తోస్తుంది. నీరు వెనక్కి వెళ్లే కొద్దీ వేల టన్నుల బరువు ఉండే షిప్ అనేది ముందుకు కదులుతుంది. ఇక్కడ ఒక విషయం చాలా ఆసక్తికరం. ఇంత పెద్ద ఇంజన్ అయినప్పటికీ కూడా ఇది చాలా ఎక్కువ ఆర్పిఎం తో తిరగదు. మన కార్ ఇంజన్ 1000 ఆర్పిఎం వరకు తిరగగలదు, కానీ ఓ భారీ మరీన్ ఇంజన్ మాత్రం చాలా తక్కువ ఆర్పిఎం తోనే పనిచేస్తుంది. అయితే తక్కువ స్పీడ్ లో ఇంత శక్తి ఎలా వస్తుంది? దానికి సమాధానం భారీ టార్క్. నెమ్మదిగా తిరిగిన ఒక సిలిండర్ లో ఉత్పత్తి అయ్యే శక్తి విపరీతంగా ఉంటుంది. అదే ఆ భారీ షిప్ ని సముద్రం మీద ముందుకు నడిపిస్తుంది. కానీ ఈ ఇంజన్ ఒంటరిగా పనిచేయదు. దాని చుట్టూ ఒక చిన్న ప్రపంచమే ఉంటుంది. కూలింగ్ సిస్టమ్, లూబ్రికేషన్ సిస్టమ్, ఫ్యూల్ పంపులు, ప్యూరిఫైయర్లు, కంప్రెషన్లు, ఇక ఎన్నో రకరకాల పంపులు, వాల్వులు, పైపులు, ఇవన్నీ కలిసి పనిచేస్తూనే ఈ భారీ ఇంజన్ నిరంతరం నడుస్తుంది. ఇక్కడ ఉపయోగించే ఫ్యూల్ కూడా మన కారులో వేసుకునే పెట్రోల్ లా ఉండదు. మరీన్ ఫ్యూల్ చాలా గట్టిగా మరియు చిక్కగా ఉంటుంది. ఇది చల్లబడితే అది సాధారణ పైపులో ప్రవహించడం కూడా చాలా కష్టమవుతుంది. అందుకే షిప్ లో ఫ్యూల్ ని నిర్దిష్ట ఉష్ణోగ్రతలో వేడిగా ఉంచుతారు. ప్యూరిఫైయర్లు దానిలో నీరు, మలినాలను తొలగిస్తాయి. ఆ తర్వాత సరైన టెంపరేచర్ కి తీసుకువెళ్లి ఇంజన్ లోకి ఆ ఫ్యూల్ ని పంపిస్తారు. ఇక్కడే ఇంజనీరింగ్ లో మరో అద్భుతం అనేది కనిపిస్తుంది. ఇంజన్ పనిచేస్తున్నప్పుడు ఎగ్జాస్ట్ గ్యాస్ తో పాటు విపరీతమైన వేడి అనేది బయటకు వస్తుంది. ఆ వేడిని వృధా చేయకుండా షిప్ లోని ప్రత్యేక సిస్టమ్స్ దాన్ని మళ్లీ ఉపయోగించుకుంటాయి. ఫ్యూల్ ని నిర్దిష్ట వేడిలో ఉంచడానికి ఆ ఎగ్జాస్ట్ నుండి వచ్చి వేడినే ఉపయోగిస్తారు. అంతేకాకుండా స్టీమ్ తయారు చేయడానికి మరికొన్ని అవసరాలకు ఇంజన్ నుంచి బయటకు వచ్చే వేడినే ఉపయోగిస్తారు. అంటే ఈ భారీ ఇంజన్ కేవలం షిప్ ని ముందుకు నడపడం మాత్రమే కాదు, తన నుంచి బయటకు వచ్చే వేడిని కూడా షిప్ లో మళ్లీ ఉపయోగిస్తుంది. ఇప్పుడు అసలు ప్రశ్న, ఈ ఇంజన్ ఆపేస్తే అసలు ఏమవుతుంది? మెయిన్ ఇంజన్ ఆఫ్ అయితే ఎగ్జాస్ట్ హీట్ కూడా తగ్గుతుంది. ఫ్యూల్ ని వేడిగా ఉంచడానికి వేరే హీటింగ్ సిస్టమ్స్ పనిచేయాల్సి రావచ్చు. అంటే ఇంజన్ ఆఫ్ చేశామంటే షిప్ లోని మిగతా సిస్టమ్స్ కూడా అన్ని ఆఫ్ అయినట్లే. అక్కడే ఇంజన్ ఇల్లు అసలు లెక్క మొదలవుతుంది. కొన్ని పరిస్థితుల్లో ఇంజన్ ని పూర్తిగా ఆపడం కంటే చాలా తక్కువ స్పీడ్ లో నడపడం ఎక్కువ ప్రయోజకరంగా ఉంటుంది. ఎందుకంటే షిప్ ముందుకు కదులుతూనే ఉంటుంది, కంట్రోల్ మన చేతిలో ఉంటుంది, ఫ్యూల్ వినియోగం కూడా తగ్గుతుంది. కానీ ఇంజన్ ని ఆపడం కంటే పెద్ద సమస్య దాన్ని మళ్లీ స్టార్ట్ చేయడం. ఒక కార్ ఇంజన్ స్టార్ట్ చేయడానికి చిన్న బ్యాటరీ, స్టార్టర్ మోటార్ సరిపోతుంది. కానీ 100 టన్నుల బరువు ఉండే మరీన్ ఇంజన్ క్రాంక్ షాఫ్ట్ ని అలా తిప్పడం సాధ్యం కాదు. అందుకే హై ప్రెషర్ కంప్రెస్డ్ ఎయిర్ ని ఉపయోగిస్తారు. ఆ గాలిని నిర్దిష్ట సీక్వెన్స్ లో సిలిండర్ లోకి పంపిస్తారు. పిస్టన్లు కదులుతాయి, క్రాంక్ షాఫ్ట్ తిరగడం మొదలవుతుంది. సరైన స్పీడ్ కి చేరుకున్న తర్వాత ఫ్యూల్ ఇంజెక్షన్ మొదలవుతుంది. ఫ్యూల్ మండుతుంది, కంబషన్ మొదలవుతుంది. ఆ తర్వాత ఇంజన్ తన శక్తితో తానే తిరగడం ప్రారంభిస్తుంది. వినడానికి సింపుల్ గా ఉంది, కానీ నిజ జీవితంలో ఇది అంత సింపుల్ కాదు. స్టార్ట్ చేయడానికి ముందు లూబ్రికేషన్, ఫ్యూల్ సిస్టమ్, స్టార్టింగ్ ఎయిర్, వాల్వులు, సేఫ్టీ సిస్టమ్ అన్ని చెక్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇంత పెద్ద మషిన్ లో ఒక్క చిన్న తప్పు కూడా భారీ నష్టాన్ని దారితీస్తుంది. ఇక ఇంజన్ చాలాసేపు ఆఫ్ లో ఉంటే మెటల్ అనేది చల్లబడుతుంది, ఆయిల్ పరిస్థితి మారుతుంది, ఫ్యూల్ సిస్టమ్ మళ్లీ ఆపరేటింగ్ కండిషన్ లోకి తీసుకురావాలి. అందుకే ఇంజన్ ని ఒక్కసారిగా ఫుల్ పవర్ లోకి తీసుకురావాలి. ముందుకు నెమ్మదిగా నడిపి దాన్ని వార్మ్ అప్ చేస్తారు. ఇప్పుడు ఊహించండి,
ఇదంతా సముద్రం మధ్యలో జరుగుతుంది. చుట్టూ నీళ్లు తప్ప మరేమీ కనిపించడం లేదు. వాతావరణం ఒక్కసారిగా మారవచ్చు, భారీ అలలు రావచ్చు, గాలి వేగం పెరగవచ్చు. అలాంటి సమయంలో ఇంజన్ వెంటనే రెడీగా ఉండడం చాలా అంటే చాలా ముఖ్యం. ఎందుకంటే అవసరమైన క్షణంలో షిప్ స్పీడ్ మార్చాల్సి రావచ్చు. అందుకే ఓషన్ లేదా సీలో ఇంజన్ ని అవసరం లేకుండా పదే పదే ఆపడం ఇంజనీర్లకు ఇష్టం ఉండదు. అయితే దీని అర్థం ఇంజన్ ని ఎప్పుడు ఆన్ లోనే ఉంటుందని కాదు. షిప్ పోర్టుకి చేరి చాలా గంటలు లేదా కొన్ని రోజులు అక్కడే ఉండాల్సి వస్తే మెయిన్ ఇంజన్ ని ఆపేయవచ్చు. ఎందుకంటే ఆ సమయంలో షిప్ ముందుకు నడపాల్సిన అవసరం ఉండదు. షిప్ లోని లైట్స్, ఎలక్ట్రానిక్స్, పంపులు, ఇతర సిస్టమ్స్ మాత్రం ఆక్సిలరీ జనరేటర్ ద్వారా పనిచేస్తాయి. ఇప్పుడు మెయిన్ ఇంజన్ ని మెయింటెనెన్స్ కూడా చేయవచ్చు. కాబట్టి అసలు విషయం ఒక్కటే, ఈ భారీ ఇంజన్ ని ఎప్పుడు ఆపరు అనేది నిజం కాదు. ఎప్పుడు ఆపాలి, ఎప్పుడు నడపాలి, ఎంత స్పీడ్ లో నడపాలి అన్నది పరిస్థితిని బట్టి నిర్ణయిస్తారు. ఎందుకంటే షిప్పింగ్ ప్రపంచంలో ఫ్యూల్ మాత్రమే ఖర్చు కాదు, సమయం కూడా డబ్బే. ఒక షిప్ కొన్ని గంటలు ఆలస్యమైతే దాని ప్రభావం ఒక్క షిప్ మాత్రమే ఉండదు. పోర్ట్ లో క్రేన్లు ఎదురు చూస్తాయి, ట్రక్కులు ఎదురు చూస్తూ ఉంటాయి, రైళ్లు కూడా ఎదురు చూస్తాయి. మొత్తం సప్లై చైన్ పై దాని ప్రభావం పడవచ్చు. అందుకే కొన్ని సందర్భాల్లో ఇంజన్ ఆఫ్ చేసే ఫ్యూల్ సేవ్ చేయడం కంటే తక్కువ స్పీడ్ లో నడపడం తెలివైన నిర్ణయం అవుతుంది. అదే ఈ భారీ మరీన్ ఇంజన్ల అసలు రహస్యం. అవి ఎప్పుడు నడవాల్సిన అవసరం ఉండదు, కానీ అవసరమైనప్పుడు వెంటనే శక్తిని ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి. కాబట్టి తర్వాత సముద్రంలో మీడిపోయిన కంటైనర్ షిప్ కనిపించినట్లయితే దాని పైన కనిపించే కంటైనర్లు మాత్రమే చూడకండి. ఆ ఇనుప శరీరం కింద ఒక భారీ ప్రపంచం నిరంతరం పనిచేస్తూ ఉంటుందని గమనించండి. వందలాది మెకానికల్ పార్ట్స్, ఎన్నో పైపులు, పంపులు, సెన్సార్లు, కూలింగ్ సిస్టమ్స్, ఫ్యూల్ సిస్టమ్స్ మరియు వాటన్నిటికీ గుండెలా పనిచేసే ఒక భారీ మెయిన్ ఇంజన్. అది నెమ్మదిగా తిరుగుతుంది, కానీ ఆ నెమ్మదిలోనే వేల టన్నుల శక్తి దాగి ఉంటుంది. అదే శక్తి ఒక భారీ షిప్ ని ఒక దేశం నుంచి మరొక దేశానికి సముద్రం మీద వేల కిలోమీటర్లు ముందుకు తీసుకువెళ్తుంది. మన కళ్ళకు కనిపించేది ఒక షిప్ మాత్రమే, కానీ దాని లోపల మనకు తెలియని ఒక అద్భుతమైన ఇంజనీరింగ్ ప్రపంచం ప్రతి క్షణం మేల్కొని ఉంటుంది. ఇదే ఓ భారీ కార్గో షిప్ గుండె చెప్పుడు. సో ఒకవేళ మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ డాక్యుమెంటరీ వీడియోస్ కోసం మన ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని మర్చిపోకుండా ఆన్ లో పెట్టుకోండి. ఎందుకంటే వీడియో అప్లోడ్ చేయగానే మొదటి నోటిఫికేషన్ మీకే వస్తుంది. మళ్ళీ ఇంకో ఆసక్తికరమైన వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు బాయ్.